అసలు ఆవు పేడను తింటే ఎవరైనా ప్రాణాలతో ఉంటారా? కానీ మహాభారతంలోని ఉదంకుడు అనే శిష్యుడు పేడనే అమృతంగా భావించి దానిని స్వీకరించాడు. అసలు ఆ ఎద్దు ఎవరు? ఆ పరీక్ష వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. తన గురుదక్షిణ కోసం ఉదంకుడు పాతాళ లోకానికి వెళ్లి నాగరాజు తక్షకుని ఎలా ఎదిరించాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఉదంకుడు వ్యాస మహర్షి నలుగురు శిష్యుల్లో ఒకరైన పైలుడు శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అగిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈసత్వం వసిత్వం కామన సాయుత అనే అనిమాది అష్టసిద్ధుల వంటి విద్యలను పొందాడు. ఉదంకుడి గురుభక్తి ఎంత గొప్పది అంటే ఉదంకుడు తన వయసు మీరిపోతుందన్న విషయాన్ని కూడా మర్చిపోయే అంతగా గురుసేవ చేశాడు. ఒకరోజు ఉదంకుడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతన్ని ఊరడించి తిరిగి యవ్వనాన్ని ఇచ్చి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని ఉదంకుడికి మాట ఇచ్చాడు. ఉదంకుడు సంతోషించి గురువుకు నమస్కరించి, గురుదేవా, గురుదక్షిణగా నేను మీకు ఏమి ఇవ్వగలను, దయచేసి చెప్పండి అని అడిగాడు. అందుకు గురువుగారు, నాకు ఏ కోరికలు లేవు, నా భార్యను అడుగు, ఆమె ఏమైనా అడిగితే తీర్చు అని చెప్పాడు. అప్పుడు ఉదంకుడు మునిపత్నికి నమస్కరించి, గురుదక్షిణగా నేను మీకు ఏమి ఇవ్వగలనమ్మా అని అడిగాడు. దానికి గురుపత్ని ఆనందించి, నాయన, సరిగ్గా నేటికి 4 రోజుల తర్వాత పుణ్యక వ్రతం చేసుకుంటున్నాను. అందుకు ఇక్కడికి దగ్గరలో పౌష్యుడు అనే ఒక రాజు ఉంటాడు. అతని భార్య మహాపతివ్రత. ఆమె చెవులకు మహిమగల కుండలాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి అవి అడిగి తీసుకురావాలి. నేను వాటిని ధరించి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది ఆ గురుపత్ని. గురువు గారి అనుమతి తీసుకొని గురుపత్ని అడిగిన కుండలాల కోసం బయలుదేరాడు ఉదంకుడు. ఉదంకుడు అడవిలో ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఒక దేవతా పురుషుడు ఎద్దు ఎక్కి ఉదంకుడికి ఎదురుగా వచ్చాడు. పౌష మహారాజును కలుసుకోవడానికి ఆటంకాలు రావని చెప్పి ఉదంకుడికి ఎద్దుపేడ ఇచ్చి తినమన్నాడు. ఉదంకుడు ఎద్దుపేడ తిని పౌష మహారాజుని కలుసుకున్నాడు. ఉదంకుడు మహారాజుని ఆశీర్వదించి రాజుగారిచ్చిన అర్ఘ్యపాద్యాలు అందుకొని తన గురువుగారి పని మీద మహారాణి చెవులకి పెట్టుకునే కుండలాల కోసం నేను యాచకుడిగా వచ్చానని రాజుగారికి ఉదంకుడు చెప్పాడు. ఉదంకుడు మాటలు విని రాజు, మహానుభావ, సంతోషంగా రాణిగారి దగ్గరికి వెళ్లి కుండలాలు అడిగి తీసుకోమని మహారాజు ఉదంకుడికి చెప్పాడు. ఉదంకుడు అంతఃపురమంతా తిరిగాడు కానీ మహారాణి ఉదంకుడికి ఎక్కడా కనిపించలేదు. రాజుకి విషయం చెప్పాడు ఉదంకుడు. రాజు ఉదంకుడితో, మహాత్మా, నువ్వు ఏ దోషాలు లేనివాడివి, నిన్ను అపవిత్రుడని నేను అనలేను. కానీ నా భార్య మహాపతివ్రత, ఆమె అపవిత్రుడికి మాత్రం కనిపించదు అని రాజుగారు ఉదంకుడితో చెప్పాడు. అది విని ఉదంకుడు తను ఇక్కడికి వచ్చేటప్పుడు దివ్య పురుషుడు ఇచ్చిన ఎద్దుపేడను దీని నోరు శుద్ధి చేసుకోలేదు, అదే మహాపతివ్రతను చూడలేకపోవడానికి కారణమై ఉంటుందని అనుకున్నాడు ఉదంకుడు. వెంటనే తూర్పు దిక్కుకు తిరిగి పరిశుభ్రమైన నీళ్లతో పాదాలు, చేతులు, ముఖం, నోరు కడుక్కొని మళ్ళీ మహారాణి దగ్గరికి బయలుదేరాడు. మహారాణి ఉదంకుడికి నమస్కారం చేసి కుండలాలు ఇచ్చి, ఉదంక మహర్షి, ఈ కుండలాల్ని ఎత్తుకుపోవడానికి తక్షకుడు అనే సర్పరాజు కాచుకొని ఉంటాడు, జాగ్రత్తగా తిరిగి వెళ్ళు అని చెప్పింది. ఉదంకుడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. ఒక చోటుని శుభ్రం చేసి తన చేతిలో ఉన్న కుండలాల్ని అక్కడ పెట్టి ఆచమనం కోసమని సరస్సులోకి దిగాడు ఉదంకుడు. అంతదాకా తక్షకుడు ఉదంకుడిని ఒక దిగంబరుడి వేషంలో అనుసరిస్తూనే ఉంటాడు. ఉదంకుడు ఎప్పుడైతే కుండలాల్ని విడిచి సరస్సులోకి వెళ్ళాడో అప్పుడు ఆ కుండలాన్ని చేత చిక్కించుకొని పరుగులంకించుకున్నాడు తక్షకుడు. ఉదంకుడు కూడా తక్షకుడు వెంట పరిగెత్తాడు. తక్షకుడు సర్పరూపంలోకి మారి కుండలాలతో సహా భూమికి ఉన్న రంధ్రం నుంచి తన నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఉదంకుడు కూడా తక్షకుడు వెనక నాగలోకానికి వెళ్ళి అనేక అడవులు, చెట్లు, సముద్రాలు, కులపర్వతాలు, దేవ మనుష్య లోకాల్లో తిరుగుతూ గొప్ప తేజస్సుతో అందరితో పూజలు అందుకుంటూ గొప్ప పరాక్రమము, విషము, కోపము కలిగి మహాత్ములైన ఐరావత నాగవంశంలో ఉన్న సర్పరాజులందరూ మాయందు దయ కలిగి ఉందురుగాక. పెద్ద కులపర్వతాల పొదరిల్లులోనూ అడవుల్లోనూ కురుక్షేత్రంలోనూ స్వేచ్ఛగా తిరిగేవాడు. తన కుమారుడైన అశ్వసేనుడితో కలిసి భూమి మీద తిరిగేవాడు. బలంలోనూ గర్భంలోనూ శౌర్యంలోనూ సమర్థుడైన వాడు, పరాక్రమవంతుడు, పాములకి రాజు అయిన తక్షకుడు మాయందు దయ కలిగి ఉండుగాక అని నాగరాజులందరినీ స్తుతించాడు ఉదంకుడు.
పాతాళ లోకంలో తెల్లని నల్లని దారాలతో కలిసిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలని, 12 ఆకులతో ఉన్న చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల్ని, ఎత్తైన గుర్రాన్ని ఎక్కి తేజస్సుతో ఉన్న ఒక దివ్య పురుషుణ్ణి చూశాడు ఉదంకుడు. వాళ్ళని కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో మంత్రాలతో స్తుతించాడు ఉదంకుడు. ఆ దివ్య పురుషుడు ఉదంకుడిని చూసి, నిర్మలమైన నడవడిక కలిగిన ఓ ఉదంక మహర్షి, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. ఉదంకుడు, ఈ పాముల వంశమంతా నాకు ఆధీనమై ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని అడిగాడు. దివ్య పురుషుడు గుర్రం చూపిస్తూ గుర్రం చెవికి ఉన్న రంధ్రంలో ఓదమన్నాడు. ఉదంకుడు దివ్య పురుషుడు చెప్పినట్టే చేశాడు. గుర్రం ఇంద్రియాల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు పాతాళ లోకంలో వ్యాపించాయి. అది చూసి పాములన్నీ భయపడ్డాయి. అగ్నిజ్వాలను చూసి పాములు, ఆ అగ్నిజ్వాలలు ఆ బ్రాహ్మణుడి కోపం అనుకొని తక్షకుడు భయపడుతూ కుండలాల్ని ఉదంకుడికి తిరిగి ఇచ్చేశాడు. ఇక ఉదంకుడు ముందు ఈ నాగలోకం నుంచి ఎలాగైనా బయటపడి సాయంత్రానికి తాను గురుపత్ని దగ్గరికి చేరుకోవాలి. ఈ రోజు తను అక్కడికి చేరుకోపోతే ఇప్పటి వరకు పడ్డ శ్రమంతా వ్యర్థమవుతుందని ఉదంకుడు బాధపడుతున్నాడు. దివ్య పురుషుడు ఉదంకుడికి తన గుర్రాన్ని ఇచ్చి, దీని మీద వెళ్తే నువ్వు గాలి కంటే మనస్సు కంటే కూడా వేగంగా వెళ్ళగలవు అని చెప్పాడు. దివ్య పురుషుడు ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు అదే రోజు గురువుగారి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ గురువుగారి భార్య పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని కర్ణాభరణాలు ధరించాలని ఉదంకుడి కోసం ఎదురు చూస్తుంది. ఉదంకుడు సరైన సమయానికి కుండలాన్ని తేవడం వల్ల గురుపత్ని కుండలాలను ధరించి బ్రాహ్మణులను పూజించి తను తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసుకుంది. కుండలాలను తీసుకుని వచ్చిన ఉదంకుడిని చూసి గురువు పైలుడు, నాయనా, పౌష మహారాజు పట్టణం ఇక్కడ దగ్గరగానే ఉంది కదా, అక్కడికి వెళ్లి రావడానికి నీకు 4 రోజులు ఎందుకు పట్టింది అని అడిగాడు. ఉదంకుడు ఇలా పలికాడు, గురువర్య, కాని దుష్టుడైన నాగరాజు తక్షకుడు అడ్డుపడడం వల్ల ఆలస్యమైంది. మీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఒక దివ్య పురుషుడు ఎదురయ్యాడు. అతడు ఇచ్చిన ఎద్దుపేడ తిని వెళ్లి పౌష మహారాజుని అడిగి కుండలాలు తీసుకుని వస్తున్నాను. మధ్యలో తక్షకుడు నా దగ్గరున్న కుండలాన్ని ఎత్తుకొని పోయాడు. నేను తక్షకుడు వెనకాలే నాగలోకానికి వెళ్లి సర్పరాజుల్ని పొగిడాను. పాతాళ లోకంలో తెలుపు నలుపు రంగుల దారాలతో వస్త్రాలు నేస్తున్న ఇద్దరు స్త్రీలని, 12 ఆకులు గల చక్రాల్ని తిప్పుతున్న 6 యువకుల్ని, ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్య పురుషుణ్ణి చూశాను. అతడు అనుగ్రహించి ఇచ్చిన గుర్రాన్ని ఎక్కి కుండలాలు తీసుకుని సమయానికి రాగలిగాను. అసలు ఇంతవరకు జరిగిందేమిటో నాకు అర్థం కాలేదు గురువర్య అని ఉదంకుడు గురువుగారికి చెప్పాడు. పైలుడు, ఉదంక, ఎద్దుని ఎక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు దేవతల ఏనుగు ఐరావతం, పేడ అమృతం. ఇద్దరు స్త్రీలు దాత విధాత. వాళ్ళు నేస్తున్న తెలుపు నలుపుల దారాల మగ్గం పగలు రాత్రులకి రూపం. 12 ఆకులు గల చక్రం నెలల రూపమైన సంవత్సరం. దాన్ని తిప్పుతున్న 6 యువకులు 6 ఋతువులు. గుర్రం అగ్ని. దాన్నెక్కిన దివ్య పురుషుడు ఇంద్రుడి స్నేహితుడు పర్జునుడు. మొదట నువ్వు ఇంద్రుణ్ణి చూసి అమృతం తిన్నావు కనుక నువ్వు కోరుకుంది నీకు దొరికింది. నువ్వు చెయ్యాలనుకున్న పని నెరవేరింది. నీకు కుండలాలు దొరికాయి. గురువు గారి పని నెరవేర్చి గురువు రుణం తీర్చుకున్నావు కనుక ఇంక నువ్వు నీ ఇష్ట ప్రకారం జీవించు అని దీవించి ఉదంకుడిని పంపించాడు గురువుగారు. ఉదంకుడు గురువుగారి అనుమతి తీసుకొని అక్కడి నుంచి వెళ్లి చాలా కాలం తపస్సు చేశాడు. తక్షకుడు తనకు చేసిన అపకారానికి బదులు తీర్చుకోవాలని ఉదంకుడు జన్మేజయ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జన్మేజయ మహారాజుని కలిసిన ఉదంకుడు, భూమి మీద ఉన్న ప్రజలందరితోనూ కీర్తించబడేవాడా, జన్మేజయుడా, నేను నా గురువుగారి పని మీద వెళ్తుంటే సర్పరాజు తక్షకుడు అజ్ఞానంతో నాకు హాని చేశాడు. దానాలు యజ్ఞాలు చేస్తూ భరత వంశాన్ని వృద్ధిపరుస్తూ ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన నీ తండ్రి పరీక్షిత్ మహారాజుని క్రూరుడైన తక్షకుడు తన భయంకరమైన విషంతో చంపేశాడు. తక్షకుడు నీకింత కీడు చేయడానికి కారణం శమీకుడు కుమారుడు శృంగి అనే ఒక బ్రాహ్మణ కుమారుడు. అందుకు ప్రతీకారంగా నువ్వు కూడా బ్రాహ్మణులతో సర్పయజ్ఞాన్ని నిర్వహించి భయంకరమైన అగ్నిజ్వాలల్లో తక్షకుడు మొదలైన పాములన్నింటినీ నాశనం చెయ్యి. బ్రాహ్మణుల అనుమతి తీసుకొని సర్పయజ్ఞం చెయ్యి అని చెప్పి జన్మేజయుడికి సర్పయజ్ఞం చెయ్యాలనే బుద్ధి కలిగేలాగా ఉదంకుడు మాట్లాడాడు. అలా పరీక్షిత్ మహారాజు కొడుకు జన్మేజయ మహారాజు సర్పయజ్ఞం చేయడానికి ఉదంకుడు కారకుడయ్యాడు. ఉదంకుని ప్రేరణతో జన్మేజయుడు సర్పయజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడతాడు.
సర్పాలకు ప్రమాదం సంభవించిందని గ్రహించి ఆ స్థీకుడు అనే తపో సంపన్నుడు సర్పయజ్ఞాన్ని మధ్యలోనే ఆపించి వేస్తాడు. ఇది ఉదంకుని కథ. ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గురుదక్షిణ చెల్లించడానికి ఉదంకుడు ఎటువంటి కష్టం వచ్చినా భయపడడు. అతడి పట్టుదలకు, అతడి చదువుకు, అతడి గురు శుశ్రూషకు మెచ్చుకున్న ఇంద్రుడు ఉదంకునికి సహాయం చేయడమే కాకుండా అమృతాన్ని కూడా ఇచ్చాడు. ఇది గురుభక్తి గొప్పతనాన్ని చాటి చెప్పే అద్భుత ఘట్టం. ఉదంకుడు గురుభక్తితో గురువుని దృఢంగా నమ్మి అసహ్యమైన పేడను కూడా అమృతంగా స్వీకరించాడు. ఆ నమ్మకమే అతనికి ఆపదలో శ్రీరామ రక్షగా నిలిచింది. ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉంటారో వారికి కాలం, ప్రకృతి, పంచభూతాలు కూడా సహాయం చేస్తాయని ఈ కథ నిరూపిస్తుంది. గురువు అనుగ్రహం ఉంటే పాతాళ లోకం నుండి కూడా జయించి తిరిగి రావచ్చు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. మానవ శక్తికి మించిన ఇటువంటి ఎన్నో రహస్యాలు మన పురాణాల్లో దాగి ఉన్నాయి. వాటిని వెలికితీసి మీ ముందుకు తీసుకురావడమే మా సనాతన వెన్యూ లక్ష్యం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.